వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖల సమీక్ష సమావేశం. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ తనిఖీ చేసిన సూర్యాపేట ఎస్పీ నరసింహ. నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. సూర్యాపేట పట్టణ సన్నాహక సమావేశంలో సంకినేని వెంకటేశ్వరరావు పిలుపు. ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్. టీఎస్సీఎస్లో పర్సన్ ఇన్ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. రైతుల సొసైటీలో ప్రభుత్వం మితిమీరిన జోక్యం సరికాదు అన్న ఇమ్మడి రామరెడ్డి. కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మరియు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్యకు పాలాభిషేకం చేసిన కురుమ సంఘం నాయకులు. ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించకపోతే నిర్వాధిక సమ్మె. విఓఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం వెల్లడి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుష్కర బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఉత్సవ కమిటీ చైర్మన్ రాచకొండ స్వామి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని ఆయన తెలిపారు. అధిక భారం ఉన్నా సరే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధులు ఎక్కువగా కేటాయింపులు జరగాలని ఆశిస్తున్నట్లు వివరించారు. డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. చిన్న అసౌకర్యాల కారణంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేకపోతున్నట్లు చెప్పారు. 2 వీలర్ 4 వీలర్ వెహికల్ ఉంటే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేము అనే నిబంధనలు తొలగించాలని తెలిపారు. భూ వివాదాలు లేకుండా చూడాలని, భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య వారధిగా ఉన్న జాతీయ రహదారి 65 కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామాపురం వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ను గురువారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. వరిధాన్యం, ప్రభుత్వ పంపిణీ బియ్యం, పశువుల రవాణా, మద్యం, ఇసుక, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నిర్మూలించడంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖద్వారమైన సూర్యాపేట జిల్లా రామాపురం వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య వారధిగా ఉన్న జాతీయ రహదారి 65పై కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామాపురం వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ను గురువారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. వరిధాన్యం, ప్రభుత్వ పంపిణీ బియ్యం, పశువుల రవాణా, మద్యం, ఇసుక, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నిర్మూలించడంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖద్వారమైన సూర్యాపేట జిల్లా రామాపురం వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ చెక్ పోస్ట్ నందు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారని, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడంలో పటిష్టంగా పనిచేస్తున్నామని ఎస్పీ తెలిపారు. చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని, సిబ్బందికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సామాన్య ప్రజానికానికి, సామాన్య ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తనిఖీలు క్షుణ్ణంగా నిర్వహించాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని తెలంగాణకు వచ్చి అమ్మకుండా ఉంచామని, ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, అనంతగిరి ఎస్ఐ నవీన్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, చెక్పోస్ట్ సిబ్బంది ఉన్నారు. ఈ నెల 10వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటన సందర్భంగా బహిరంగ సభకు జన సమీకరణపై చర్చించేందుకు ఈరోజు సూర్యాపేట పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటన సందర్భంగా బహిరంగ సభకు జన సమీకరణపై చర్చించేందుకు ఈరోజు సూర్యాపేట పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. 10వ తేదీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని, ఇది రాష్ట్ర ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగ సభ గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతం కావాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. సూర్యాపేట పట్టణం మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు, మోడీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రావాలని కోరారు. అభివృద్ధి పథకాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులను వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ కర్ణాటి కిషన్, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అజిత్, జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల్ల నరసింహ, జిల్లా నాయకులు పోలగాని ధనంజయ గౌడ్, నిమ్మల లవన్, మండల పార్టీ అధ్యక్షులు సంధ్యాల సైదులు, తాళ్లపల్లి మధు,
మాధవరపు అనిల్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పేర్వల లక్ష్మణరావు మరియు పట్టణ నాయకులు పాల్గొన్నారు. తేమ, తాలు, తరుగు పేరుతో క్వింటాళ్లకు 2.5 కిలోల నుండి 4.5 కిలోల వడ్లను రైతుల నుండి దండుకోవడాన్ని విరమించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ కేంద్రాలలో రైతులు ధాన్యం నిల్వ కోసం షెడ్లు ఏర్పాట్లు, తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సిపిఎం నాయకత్వంతో కలిసి సందర్శించిన అనంతరం అక్కడున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని వీరయ్య మాట్లాడారు. తేమ, తాళ్ళు, తరుగు పేరుతో క్వింటాళ్లకు 2.5 కిలోల నుండి 4.5 కిలోల వడ్లను రైతుల నుండి దండుకోవడాన్ని విరమించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో, మార్కెట్ కేంద్రాలలో రైతులకు ధాన్యం నిల్వ కోసం షెడ్లు, టార్ఫన్లలో తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సిపిఎం నాయకత్వంతో కలిసి సందర్శించిన అనంతరం అక్కడున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం వీరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తామని, రైతులెవరు కూడా భయపడవద్దని, బాధపడవద్దని, ధైర్యంగా ఉండమని ఊకదంపుడు ముచ్చట్లు చెప్తున్నారని అన్నారు. మరి నిన్న మొన్న అకాల వర్షంతో పెద్ద ఎత్తున రైతులు వరి ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతుంటే ఒక్క మంత్రి కూడా రైతు మార్కెట్ కేంద్రాలను ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. అధికారులేమో ఒక దిక్కు రైతులను భయపడవద్దు అని చెప్తున్నారు. మరి వానలో ధాన్యం తడిసి మొలకలు వస్తూ ఉంటే రైతులు భయపడకుండా, బాధపడకుండా ఎట్లా ఉంటారని అన్నారు. ఎర్రటి ఎండల్లో తమ కుప్ప దగ్గర రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లా కూర్చుంటున్నారని, కనీసం ఆయా మార్కెట్లో నిల్వ నీడ లేక, తాగడానికి మంచినీరు లేక, కనీస సౌకర్యాలు కూడా లేకుండా వానొస్తే ధాన్యం తడవకుండా, మొలకెత్తకుండా నిల్వ చేయడానికి షెడ్లు ఏర్పాటు ప్రభుత్వం చేయాలి కదా అని ప్రశ్నించారు. ఐకేపీ సెంటర్ అంటున్నారు, కానీ ఎక్కడ ఐకేపీ సెంటర్ కనపడడం లేదు. ఎవరిదో భూమి, ఆ భూమి మీద రైతులు ధాన్యం కుప్పలు పోసుకుంటున్నారు. దీనికి ఐకేపీ సెంటర్ అని పేరు ఎట్లా పెడతారని ప్రశ్నించారు. ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేసి ధాన్యం పెట్టుకునే అవకాశాన్ని కల్పించి అందులో రైతులకు అన్ని వసతులు కల్పించినప్పుడే ఐకేపీ సెంటర్ అంటే అర్థం ఉంటుందని తెలిపారు. రైతులు ఐకేపీ మార్కెట్ కేంద్రాలలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చవి చూడవలసి వస్తుందని వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, మండల కార్యదర్శి పల్లెళ్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల నాయకులు గూనుగుంట్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్, మండల నాయకులు పాండల మైషయ్య, జిట్టా అంజిరెడ్డి, శాఖ కార్యదర్శి కొడాలి కృష్ణ, నాయకులు పిట్టల వెంకటేష్, ఎండి రఫీక్, గంగాధరి భాను, రైతుల పన్నాల నరేందర్ రెడ్డి, బొల్లెపల్లి రామచంద్రం, గోగు పోషయ్య, బోయపల్లి దామోదర్ రెడ్డి, పిట్టల చంద్రయ్య, గడుసు నరేష్, శ్రీరామ్ చంద్రకళ, గోగు మంగమ్మ, బల్లెపల్లి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తాం, రైతులు ఎవ్వరూ భయపడొద్దు, బాధపడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. మరి నిన్న మొన్న వానలు పడ్డాయి. వానలు పడ్డ తర్వాత కూడా ఒక్క మంత్రి ఆ కుప్పలను చూసిన దిక్కు లేదు. అధికారులు మాత్రం మీరు భయపడొద్దు, బాధపడొద్దు అంటున్నారు. మరి వానలు పడి తడిసిపోతూ ఉంటే, మొలకలు వస్తూ ఉంటే భయపడకుండా, బాధపడకుండా రైతు ఎట్లుంటాడు? ఇది ప్రభుత్వానికి సోయి ఉండాలి. రెండోది, ఇప్పుడు ఇక్కడ ఎండలు, ఎర్రటి ఎండలు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈడ రైతు తన కుప్ప దగ్గర కూర్చోవాలి. కనీసం నిలువ నీడ లేదు, మంచినీళ్లు పెట్టలేదు. వాన వస్తే మొలకలు ఎత్తకుండా, ఇవి తడవకుండా చూడడానికి అవసరమైనటువంటి షెడ్లు వేయచ్చు గవర్నమెంట్. ఐకేపీ సెంటర్ అంటున్నారు, ఇక్కడ సెంటర్ ఏం కనబడతలేదు. ఎవరిదో భూమి, ఆ భూమి మీద రైతులు కుప్ప పోసుకుంటారు. దీనికి ఐకేపీ సెంటర్ అని పేరు పెడుతున్నారు. ఒక గ్రౌండ్ పెట్టి పెద్ద పెద్ద షెడ్లు వేసి ఆ షెడ్లలో ధాన్యం పెట్టుకునే అవకాశం కల్పిస్తే అప్పుడు అది ఐకేపీ సెంటర్ అంటే అర్థం ఉంది.
కానీ ఇప్పుడు ఐకేపీ సెంటర్ అంటే అర్థమే ఉంది, అది గాలిలో ఉంది ఆ పేరు. ఆచరణలో వీళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ రైతులకు లేదు. ఇవాళ వానొస్తే కింద పోయడానికి కింద టార్పాలు వేయాలి, వానొస్తే తడవకుండా ఉండడానికి పైన టార్పాలు వేయాలి. ఇవి కిరాయికి తెచ్చుకోవాలి. రైతుకు కనీసం 3,000 నుంచి 6,000 దాకా వీటి కిరాయిలే అవుతా ఉన్నాయి. ఒకసారి కుప్ప తెచ్చి పెట్టిన తర్వాత నెల రోజులు పడుతున్నది సీరియల్ వచ్చి ఆ కుప్ప ఎత్తేంత వరకు. అంటే నెల రోజులు ఇప్పుడు ఆకాశం వైపు చూసుకుంటా రైతు ఏడువాళ్ళనో నడవాళ్ళనో దిక్కులేని పరిస్థితి, రోజు గుండె కొట్టుకుంటా ఉంటే వాన వస్తుందేమో అని భయపడతా ఉండాల్సినటువంటి పరిస్థితి రైతుకి ఏర్పడ్డది. మరి ఈ భయం ప్రభుత్వానికి ఏం అర్థం కావట్లేదు, మంత్రులకు ఏం అర్థం కావట్లేదు. ధైర్యంగా ఉండండి అని మాటలు మాత్రం చెప్తున్నారు. కాంటా వేసినటువంటి ఓట్లకు కూడా ఇదే పరిస్థితి. కాంటా వేసినటువంటి ధాన్యానికి కూడా అనేక చోట్ల ఇప్పుడు లారీకి ఎక్కుతాయి తప్ప లారీ కదలదు. మరి లారీకి ఎక్కి లారీ కదలకపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఒకసారి కాంటా వేసిన తర్వాత లారీకి ఎక్కించిన తర్వాత బాధ్యత మిల్లు యజమానిది ఉండాలి తప్ప రైతుది ఉండొద్దు. కానీ ఇక్కడ లారీ ఎక్కించిన తర్వాత కూడా మిల్లుకు చేరుకునేదాకా రైతుదే బాధ్యత అన్న తర్వాత మరి రైతు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తున్నది. అందుకని ప్రాణాలు పణంగా పెట్టి పంట పండించుకోవాల్సిన దుస్థితి ఇప్పటికీ రైతుకున్నది అని అంటే మరి రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది, రైతు ఎప్పుడు గట్టెక్కాలనేది సమస్య. కేవలం ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పి మిగిలిన ఏవి పట్టించుకోకపోతే ఈరోజు రైతు కుటుంబాలు రోడ్డు పాలయ్యే పరిస్థితి వస్తున్నది. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. మాటలు చెప్పడం కాదు, చేతలు చేయాలి. ఇప్పుడు ఆధునిక సమాజంలో ఉన్నాం, కావలసిన లారీలు అందుబాటులో ఉంటాయి. నెల రోజులు 40 రోజులు వేచి ఉండాలా ఒక్కొక్క కుప్ప. ఒకసారి ధాన్యం ఐకేపీ సెంటర్కి వచ్చిన తర్వాత బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి, ఐకేపీ సెంటర్ ఉండాలి. ఇక్కడ ధాన్యం కింద పోయడానికి టార్పాలు కానీ, వానొస్తే తడవకుండా చూడడానికి టార్పాల్స్ కానీ ప్రభుత్వమే సరఫరా చేయాలి. అంతేకాదు కుట్టడానికి దబ్బడం దగ్గర నుంచి సుతులతాడు దగ్గర నుంచి హమాలీ ఛార్జీల వరకు ఐకేపీ సెంటర్ భరించే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. తూర్పారబట్టడానికి అవసరమైనటువంటి మిషన్ అది కూడా ప్రభుత్వం ఐకేపీ సెంటర్ ద్వారా సరఫరా చేయాలి. ఈ ఖర్చులే తడిసి మోపిడవుతున్నాయి రైతుకు. మరి ఇక రైతుకు మిగిలేది ఏంది అనేటువంటి సమస్య ముందుకు వస్తూ ఉన్నది. అందుకని మార్కెట్లో పెద్ద ఎత్తున షెడ్లు ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాటు చేసేంత వరకు ఇవన్నీ ఖర్చులు భరించాల్సింది ఐకేపీ సెంటరే. వీటికి తోడు మంచినీళ్ళు, వీళ్ళకు కూడా షెల్టరు, ఇవన్నీ కూడా ఐకేపీ సెంటర్ చూసే విధంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇవి ఏమవుతున్నాయి, పంట పండించేందుకు పెట్టుబడి ఖర్చులకు తోడు ఇవి అదనపు ఖర్చులు అవుతున్నాయి రైతుకు. ఇక వాన పడితే మొత్తమే ఎగిరిపోతున్నది. అందుకని ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉండొద్దు, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి హెచ్చరిస్తుంది. పిఎస్ఈఎస్లో పర్సన్ ఇన్ఛార్జీలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వెంటనే వెనక్కి తీసుకోవాలని పిఎస్ఈఎస్ యాదగిరిగుట్ట చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యాదగిరిగుట్ట మండల స్థాయి రైతుల సమావేశం జరిగింది. అంతకుముందు యాదగిరిగుట్ట పిఎస్ఈఎస్ చైర్మన్గా ఇమ్మడి రామరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. పిఎస్సిఎస్లో పర్సన్ ఇన్ఛార్జీలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వెంటనే వెనక్కి తీసుకోవాలని పిఎస్సిఎస్ యాదగిరిగుట్ట చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యాదగిరిగుట్ట మండల స్థాయి రైతుల సమావేశం జరిగింది. అంతకుముందు యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ చైర్మన్గా ఇమ్మడి రామరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం పిఎస్సిఎస్ రైతుల సొసైటీలో మితిమీరిన జోక్యం చేసుకుంటుందని అది సరికాదన్నారు. పాలక వర్గానికి నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రయత్నించగా తామంతా కోర్టుకు వెళ్లామని హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. ఎన్నికలు జరిగే వరకు తమనే బాధ్యతలు చేపట్టవలసిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ప్రభుత్వం ఇప్పటికైనా పిఎస్సిఎస్లకు ఎన్నికలు జరిపించాలని సూచించారు. నామినేటెడ్ పద్ధతిలో కాకుండా ఎన్నికలు జరిపితేనే రైతులకు న్యాయం జరుగుతుందని కోరారు. రైతులకు సకాలంలో యూరియా విత్తనాలు అందించేందుకు, పంట పెట్టుబడి రుణాలు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రైతులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఇమ్మడి రామరెడ్డిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నేతలు గోదా శ్రీరాములు, కర్రె వెంకటయ్య, బండి జంగమ్మ, కళ్లెం కృష్ణతో పాటు సర్పంచులు
కవిడ మహేందర్, కొండ ఉపేందర్ రెడ్డి, నేతలు మాటూరి బాలయ్య, కోలా వెంకటేష్ తదితరులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. వ్యవస్థ ఏర్పడి దాదాపు 45 సంవత్సరాలు కావస్తుంది. ఈ 45 సంవత్సరాల్లో భాగంగా ఏ రోజు కూడా కోఆపరేటివ్ సొసైటీలకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీలు గవర్నమెంట్ ఆఫీసర్లను ఏ రోజు కూడా నియమించలేదు. అటువంటి నియమాలకు విరుద్ధంగా ప్రభుత్వం పర్సన్ ఇన్ఛార్జీలని ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫీసర్లను ఎలక్ట్ చేసింది గత డిసెంబర్ మాసంలో. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి కుంటుపడింది. కానీ రైతుల సొసైటీకి సంబంధించి ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకొని అత్యుత్సాహంతో పర్సన్ ఇన్ఛార్జ్లను నియమిస్తే దానికి కోర్టు, గౌరవ హైకోర్టు గారు చెంపదెబ్బ పెట్టినట్టు మంచి ఉత్తర్వు ఇచ్చినారు. మరి గౌరవ హైకోర్టు గారికి మా సంఘం తరఫున పోరాడినటువంటి చైర్మన్లందరికీ కూడా మా యాదగిరిగుట్ట కోఆపరేటివ్ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా కోఆపరేటివ్ సొసైటీ అంటే రైతులకు సంబంధించిన సొసైటీ. ఈ రైతులకు సంబంధించిన సంఘంలో ప్రభుత్వం ₹1 కూడా మాకు ఇవ్వదు, ₹1 కూడా సహకారం అందించదు. మా రైతుల పైసలతోటే మేము డెవలప్మెంట్ చేసుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం. షేర్ క్యాపిటల్ ఒక్కొక్క రైతు దగ్గర లక్షకు ₹10,000 తీసుకొని మేము డీసీబీకి, టెస్కాప్కి చెల్లిస్తే ఆ రైతుల సొమ్ము దోచుకుందామనే దురుద్దేశంతో ఈరోజు పర్సన్ ఇన్ఛార్జ్లను తీసుకొచ్చి కట్టబెట్టినందుకు గౌరవ హైకోర్టు గారు దాన్ని సస్పెండ్ చేసినారు. ఈరోజు కూడా పేపర్లో ఇంకొక వార్త చూసినాం. ఇది ఒక 4 రోజుల నుంచట మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరుద్యోగులు ఉన్నారట, వాళ్ళని నియమించడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. మీరు ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 908 సహకార సంఘాలు ఉన్నాయి. దీంట్లో 30 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. దాదాపు 30 లక్షల మంది సభ్యుల నోట్లో మన్ను కొట్టి మీరు ఒక 5-6 వేల మందితోటి మీ భజన పర్లతోటి చప్పట్లు కొట్టించుకుందామని వాళ్ళు ఏ రకమైన దురుద్దేశానికి పాల్పడుతున్నారో దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి పోరాడతాం. మీ ఆటలేం సాగనివ్వం. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించింది. ఈ రైతులది కూడా మీరు దీన్ని నిర్వీర్యం చేస్తే రైతులు చూస్తూ ఊరుకోరు. దాదాపు ఈ కోఆపరేటివ్ సంఘాలలో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో దాదాపు 908 సంఘాలలో 30 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్కొక్క సభ్యుని ఇంట్లో 3 ఓట్లు వేసుకున్నా కూడా 90 లక్షల ఓట్లు ఉంటాయి. ఈ 90 లక్షల ఓట్లు మీకు అవసరం లేదా అని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ 90 లక్షల ఓట్లు కనుక మీరు ఈ సహకార సంఘాలకు నామినేట్ చేస్తే 1 ఓటు కూడా వేయం, అందరినీ ఉత్తేజపరుస్తాం. మీరు దీన్ని దురుద్దేశంతో చేస్తున్నారు కాబట్టి అటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. మాకు సహకారం చేస్తే మీ ప్రభుత్వానికి కూడా మేము సహకారంగా ఉంటాం. అటువంటి ఉద్దేశాలు పేపర్లో రాసిరు కానీ ప్రభుత్వానికి ఉందో లేదో నాకు తెలియదు. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా పర్సనల్ ఇన్ఛార్జీలు పెడదామని తీర్మానం చేసిరట. ఆ తీర్మానం కూడా వాపసు తీసుకోవాలని ఈరోజు మేము సూచిస్తున్నాం. ఆ తీర్మానం కనుక వాపసు తీసుకోకుంటే దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అందరినీ కలుపుకొని పోయి ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్తాం. ఒకవేళ మీరు మమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం కూడా లేదు, మా టైం అయిపోయింది. ఎలక్షన్లు పెట్టి మళ్ళా సహకార సంఘాలకు పాలక వర్గాలు ఏర్పాటు చేయండి, మేము స్వాగతిస్తాం. మీకు పాలాభిషేకాలు చేస్తాం, మీకు సహకారంగా ఉంటాం. మీ వెన్నంటి మీ అభివృద్ధిలో కూడా భాగంగా మేము సహకారంగా ఉంటాం. అందరు అభివృద్ధిలో సహకారం చేస్తేనే మీరు అభివృద్ధిలో ముందుకు పోతారు. కొందరిని పక్కకు పెట్టి విపరీత ధోరణితోటి, వింత ధోరణితోటి మీకు ఎవరైతే సూచనలు ఇస్తారో అవి కరెక్ట్ కావు. ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మా కమిషనర్ గారు మమ్మల్ని పునర్నియమనం చేసినందుకు వారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం. అదేవిధంగా యూరియా యాప్ అని పెట్టినారు. మా సంఘంలో యూరియా బస్తాలు ఉన్నాయి కానీ ఇవ్వడానికి ఆస్కారం లేదు. మామూలు రైతులు ఉంటారు, చదువురాని రైతులు ఉంటారు,
యాప్ అంటే టచ్ ఫోన్లు పెద్ద పెద్ద ఫోన్లు కావాలి, చిన్న ఫోన్లు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి యాప్ ఎట్లా మెయింటైన్ చేయాలనో తెలియదు. యాప్ అనే ఉద్దేశం, యాప్ అనేది తొలగించి రైతులకు తక్షణమే యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ ఏ రకమైన ఎరువులు కానీ అందుబాటులోకి తెచ్చి క్యూ లైన్లు లేకుండా వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే యాప్ తోటి ఏముందండి, యాప్ బస్తాలు లేనిది గోదాములలో బస్తాలు లేనిది యాప్లో బుక్ చేస్తే ఏం లాభం? ఇదివరకు రైతు ఎట్లా ధైర్యం ఉండంటే అన్నం తిని పొలంలో పోయేటప్పుడు సంఘం బస్తా తీసుకొని పోయి పొలంలో వేసుకుందామనే ధైర్యం ఉండే. ఈరోజు యాప్ వచ్చినాక కలుపు తీసినాక నెల రోజులకు కూడా యూరియా బస్తాలు అంతలేవు. మొన్న యూరియా షార్టేజ్ వచ్చినప్పుడు మేము దాదాపు 30 లార్ల యూరియా అందుబాటులో పెట్టి మా మండలంలో కొరత లేకుండా చేసినాం. మీరు స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఓ యూరియా తెలియదు, ఓ లోన్లు ఇచ్చే తెలియదు. ఇంతవరకు ఒక రైతు కూడా ఒక లోన్ ఇవ్వలే. ఆ యూరియా తెచ్చిపెట్టినారు, అదేందో తెలియదు, రైతులకు ఎట్లా ఇవ్వాలనో తెలియదు. మమ్మల్ని తీసేసిన రోజు ఫోన్లో మెసేజ్ వచ్చింది. కనీసం స్పెషల్ ఆఫీసర్ వచ్చిన రోజు మరి చైర్మన్ గారు సంఘం ఎట్లున్నది, మరి సంఘం కార్యకలాపాలు ఎట్లున్నాయి, ఇక ముందు ఎట్లా ముందుకు తీసుకుపోదాము. నేను సంఘ సభ్యునే కదా, పిలవాలి కదా, పిలవకుండా వచ్చి జాయిన్ అయిపోయారు. ప్రతి ఒక్క సొసైటీలందు ఇదే పరిస్థితి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు పోయినాక కూడా వాళ్ళు ఏం చేసిరో కూడా మాకు వచ్చి ఒక రోజు వచ్చి వాళ్ళు అందుబాటులో ఉండి మరి సొసైటీ కార్యకలాపాలు 6 నెలల నుండి ఏం చేసినారో అది కూడా మాకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద, గవర్నమెంట్ ఆఫీసర్ల మీద కూడా ఉంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారి చిత్రపటానికి మరియు ఎమ్మెల్యే బీర్లైలేకు కుర్మ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుర్మలను గుర్తించి కుర్మల ఆత్మగౌరవాన్ని పెంచడానికి కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారి చిత్రపటానికి మరియు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు కుర్మ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుమలను గుర్తించి కురుమలల ఆత్మగౌరవాన్ని పెంచడానికి కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కుర్మ కార్పొరేషన్ ఏర్పాటుకై అనునిత్యం కృషి చేసి అసెంబ్లీలో కురుమల ఆత్మగౌరవం కోసం తన గొంతుగా వినిపించిన కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షులు చిన్నం యాదగిరి, మాజీ అధ్యక్షులు ఎగ్గిడి శ్రీశైలం, కుర్మ సంఘం నాయకులు బీజన భాస్కర్, మల్లెల శ్రీకాంత్, జూకంటి సంపత్, జట్ట సిద్ధులు, చిమ్మై అబ్బసాయిలు, పేరపు రాములు, కుల్ల నరసింహులు, పిక్క శ్రీనివాస్, కన్నె మల్లేష్, యాదగిరి, ఎగ్గిడి శ్రీనివాస్, పరపు సిద్ధులు, బండ సీను, పేరపు సిద్ధులు, బుడిగ సిద్ధులు, మచ్చ సాయి మల్లయ్య, బల్డ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కుర్మల ఐక్యత
ఇద్దరికొకటి ఓకే రైట్ చాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కురుమలను గుర్తించి వెనుకబడిన తరగతులు కురుమలకు ఆత్మగౌరవాన్ని కాపాడాలని, ఆత్మ గౌరవాన్ని రక్షించాలని గుర్తించి కురుమలకు కురుమ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఫలితంగా ఆలేరు శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు, గౌరవ ఎమ్మెల్యే కురుమల ముద్దుబిడ్డ శ్రీ బీల ఇలయ్య గారు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు అయినటువంటి మా కురుమలము మేము వెనుకబడినము, మాకు ఆత్మగౌరవం కావాలి, మాకు రాజకీయంలో వాటా కావాలి, మాకు విద్యలో నైపుణ్యం కావాలి, మా కురుమలు వెనుకబడిన తరగతులని చెప్పి పలుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది, అసెంబ్లీలో చెప్పడం జరిగింది పలుసార్లు. అదేవిధంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి వారిని కలిసి కూడా ఎన్నోసార్లు తెలపడం జరిగింది. దానికి గుర్తింపుగా మా బీరైల గారి సహకారంతో, మా బీరైల గారి కష్ట ఫలితంగా ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్ర కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఒక ఓసీ నాయకుడు అయ్యుండి, ఒక రెడ్డి బిడ్డ అయ్యుండి ఆ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నటువంటి మొట్టమొదటి ఓసీ బిడ్డ మన రేవంత్ రెడ్డి గారు. ఆయనకు ప్రత్యేకమైన కురుమల తరపున, కురుమల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇంకోటి ఏంటంటే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అనునిత్యం ప్రజల్లో వండుకుంటే మా బీర్ల ఐలన్న గారికి, ఆలేరు కుర్మ సంఘం, ఆలేరు నియోజకవర్గ కుర్మ సంఘం తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. తెలంగాణ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్గా ఒక కుర్మలను గుర్తుపెట్టుకొని ఒక కుర్మ బిడ్డకు చైర్మన్ పదవిని కట్టడం చాలా ఆనందంగా ఉంది మాకు. గతంలో కూడా ఒక కుర్మ బిడ్డను గుర్తించి ఏ ప్రభుత్వం చేయలేనటువంటి సాహసోపేతర పని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక కుర్మ బిడ్డకు బీఫామ్ ఇచ్చి శాసనసభలో అడుగుపెట్టడం, చేసేటట్టుగా చేయడం చాలా మాకు ధన్యవాదములు. అదేవిధంగా ఒక ప్రభుత్వ విప్పు, ఒక ఎమ్మెల్యే కుర్మ బిడ్డగా శాసనసభలో ఉండడం మా కుర్మ జాతికే చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా మా ప్రభుత్వ విప్పు శాసనసభ్యుడు, మన ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యుడు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని కూడా గతంలో సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఒక కుర్మ బిడ్డను స్ఫూర్తిగా తీసుకొని కుర్మ బిడ్డలు కూడా మేము కూడా రాజకీయంలో మేము కూడా ప్రజాపాలన చేయగలుగుతాము, ప్రజలకు తమ వంతుగా సాయం చేయగలుగుతాం మేము అన్నట్టుగా ప్రతి ఒక్క కుర్మ బిడ్డ ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో చైర్మన్లుగా మరియు అదేవిధంగా వైస్ చైర్మన్లుగా మరియు గ్రామాలలో సర్పంచులుగా గెలిచి కూడా కుర్మా సత్తా చాటడం జరిగింది. దానికి సహకరించినటువంటి మా ప్రభుత్వ విప్ బీర్లయ్య గారికి మరియు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు. మరొక విషయం ఇంకోటి ఏమని అంటే కుర్మా బిడ్డలు అంటే కేవలము ఎద్దు వ్యవసాయము, గొర్రెలు, మేకలు వీటిని చూసుకోవడమే కాకుండా మేము కూడా బయటికి వస్తే ప్రజాపాలన చేయగలుగుతాము అనే నినాదంను బయటికి తీసుకొచ్చినటువంటి మా సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మా నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె నిర్వహిస్తామని విఓఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం అన్నారు.
ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు తమ సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె నిర్వహిస్తామని రాష్ట్ర జేఏసీ కమిటీ స్వెర్ఫ్ CEO దివ్యకు నోటీసులు ఇచ్చినట్లు నాంపల్లి మండల విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు SK సైదా బేగం తెలిపారు. ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించకపోతే నిర్వాధిక సమ్మె నిర్వహిస్తామని VOA మండల అధ్యక్షురాలు సైదా బేగం అన్నారు. ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల తమ సమస్యలను పరిష్కరించకపోతే నిర్వాధిక సమ్మె నిర్వహిస్తామని రాష్ట్ర జేఏసీ కమిటీ సెర్ఫ్ CEO దివ్యకు నోటీసులు ఇచ్చినట్లు నాంపల్లి మండల విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు SK సైదా బేగం తెలిపారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని IKP మహిళా సమైక్య భవనంలో రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు APM మండల సమైక్య అధ్యక్షులకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు SK సైదా బేగం మాట్లాడుతూ VOAలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 20,000 రూపాయలు అందించాలని, HRC చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అంతేకాకుండా 58 జీవోను సవరించాలని వారి డిమాండ్లను తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 18వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు శైలజ, పొల్లోజు అరుణ, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు SK సైదా బేగం, కార్యదర్శి ఫర్హానా, కలగొండ కళ్యాణి, రోజా, వెంకటమ్మ, శ్యామల, K సత్యనారాయణ, శ్రీను, R సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలంలోని VOAలు మండల సమాఖ్యలోని APM గారికి మరియు అట్లనే మండల సమాఖ్య అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి అయినటువంటి OBలకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె చేయాలని మా రాష్ట్ర కమిటీ జేఏసీ 4వ తేదీ 5వ నెల 2026 సోమవారం రోజు సెర్ఫ్ CEO గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 18వ తేదీ వరకు మా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లను నెరవేర్చకపోతే కనుక ఈ నెల అంటే మే నెల 18వ తేదీ నుంచి మేము పూర్తిగా సమ్మెలోకి వెళ్ళిపోతాము, పెండ్ డౌన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు VOAలకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి, సెర్పు ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీని అమలు చేయాలి, అర్హులైనటువంటి VOAలను CCలుగా పదోన్నతి ఇవ్వాలి, అలాగే VOAలకు సాధారణ బీమా మరియు ప్రమాద బీమా 20 లక్షల వరకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాము. ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, మేము ఎక్కువగా పనిచేయాలనుకుంటే ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, అలాగే 58 జీవోని సవరించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము. 58 జీవో వచ్చినప్పుడు ఎలాంటి ఆన్లైన్ పనులు అనేటివి లేవు, కేవలం ఆ జీవోలో మేము గ్రామ సంఘానికి పనిచేయాలని చెప్పేసి మాత్రమే ఉంది మాకు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పనులు పెరగడం వలన, ఆన్లైన్ పనులు అవి రావడం వలన గ్రామ సంఘంలో రాతపూర్వకంగా కానీ మీటింగ్లు కానీ ఇవి చేయడం కాకుండా మేము సంఘంలో మీటింగ్ పెడుతున్నాము, పుస్తకాలు రాస్తున్నాము, అదే కాకుండా ఇంకా అదనపు పనులు, ఆన్లైన్ పనులు వస్తున్నాయి. ప్రతి పని సభ్యురాలి గురించి ఉంటుంది, సంఘం గురించి ఉంటుంది, మహిళల గురించి ఉంటుంది, కాబట్టి అది మేము ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అలాంటి పనులు చేయడానికి మాకున్నటువంటి మా ఫోన్లు మాకు సహకరించడం లేదు. మా ఫోన్లు మేము పెద్ద ఫోన్లు కొనుక్కోవాలంటే మాకు వచ్చే 5,000 జీతం మాకు సరిపోవట్లేదు. కాబట్టి మాకు ప్రభుత్వం ద్వారా 20,000 జీతం మాకు కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఇట్టి సమ్మెను మేము శాంతియుతంగా నిర్వహించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అందరం కలిసి 18వ తేదీ వరకు మా సమస్యలు నెరవేరకపోతే 18వ తేదీ నుంచి MS ఆఫీస్ ముందర టెంట్ వేసుకొని కూర్చొని సమ్మె మొదలు పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబోయే శ్రీ స్వామివారి పుష్కర బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను బుధవారం పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
భక్తుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు స్వామివారి పుష్కరణ బ్రహ్మోత్సవ ఆహ్వాన శుభపత్రికలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబోయే శ్రీ స్వామివారి పుష్కర బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను బుధవారం పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. భక్తుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు శ్రీ స్వామివారి పుష్కర బ్రహ్మోత్సవ ఆహ్వాన శుభపత్రికలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వైస్ చైర్మన్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాచకొండ స్వామి ఆలయ కమిటీ సభ్యుల భక్తుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన శుభపత్రికను అందించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ రాచకొండ స్వామి మాట్లాడుతూ జూన్ 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబోయే శ్రీ స్వామివారి ద్వాదశ పుష్కర మహోత్సవం, శ్రీ స్వామివారి ఆలయ శిఖరంపై సుదర్శన చక్రం ప్రతిష్ట, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, మహా అన్న ప్రసాద కార్యక్రమాలు, గ్రామస్తులు మరియు దేవాలయ కమిటీ సహాయ సహకారాలతో శ్రీ స్వామివారి పుష్కర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఈ పుష్కర ఉత్సవములు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో ద్రవ్యదాన, శ్రమదాన, భగవద్ధ్యానాదుల ప్రకటించి శ్రీ స్వామివారి పుష్కర బ్రహ్మోత్సవాలలో పూజా కైంకర్యాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలతో పాటు వారి అనుగ్రహంకు పాత్రులై నిరంతరం స్వామి సన్నిధిలో నిత్య పూజలతో ఆనందం పొందుతూ భక్తులెల్లరూ శ్రీ స్వామివారి పుష్కర బ్రహ్మోత్సవ కార్యక్రమాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు భోగా లక్ష్మీనారాయణ, బొద్దుల వెంకటేశం, గాడిపల్లి శ్రావణ్ కుమార్, వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, పింగి శివరాం, చింతపండు శ్రీధర్రావు, ఉప్పల రమేష్, కటకం సంతోష్, బీతోజు వెంకటేశం, చెన్నబాల సిద్ధులు, వెంగల్దాస్ యాదగిరి, మహేశ్వరం సుధాకర్, కటకం గణేష్, మాడూరి బాలయ్య, చెన్న నరసింగరావు, మహేశ్వరం దయాకర్, బల్ల నాగభూషణం, లోక శ్రీనివాస్, వీరభద్రని విజయ్, బల్ల వివేక్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామదేవతాభ్యో నమః, మండపదేవతాభ్యో నమః, గణేభ్యో నమః, జనేభ్యో నమః, ఆజమీయ ప్రాణాయ నమః, అచ్యుతానందాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః. యోగః అనంతాత్మనాయ నమః, ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత గోవిందా ఈ వరవంత మాకే అవరు నీకు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖల సమీక్ష సమావేశం. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ తనిఖీ చేసిన సూర్యాపేట ఎస్పీ నరసింహ. నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. సూర్యాపేట పట్టణ సన్నాహక సమావేశంలో సంకినేని వెంకటేశ్వరరావు పిలుపు. ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య డిమాండ్.
PSCSలో పర్సన్ ఇన్ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. రైతుల సొసైటీలో ప్రభుత్వం మితిమీరిన జోక్యం సరికాదు అన్న ఇమ్మడి రామరెడ్డి. కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మరియు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్యకు పాలాభిషేకం చేసిన కురుమ సంఘం నాయకులు. ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించకపోతే నిర్వాధిక సమ్మె. విఓఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం వెల్లడి. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుష్కర బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఉత్సవ కమిటీ చైర్మన్ రాచకొండ స్వామి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.